హాయ్! హలో! నమస్తే. నేను మీ పవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎ పేజ్ ఆఫ్ ఉషా. సో, ఈ పర్టిక్యులర్ వీడియో ఎక్కువ లెంత్ అయితే ఉండదు. షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పేస్తాననమాట. సో, ఈ పర్టిక్యులర్ వీడియో కంప్లీట్‌గా ఇవాళ సాటర్‌డే జరగబోయే ఎపిసోడ్ ఒక అనాలిసిస్ ప్లస్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అన్నది కూడా చెప్తున్నాను. సో, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. మీరు కంప్లీట్‌గా వీడియో అయితే చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతది. ఎవరైతే ఇలాంటి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కూడా రీచ్ అవుతది. అండ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తేవాలని ఒక ఎంకరేజ్‌మెంట్ అండ్ మోటివేషన్‌లా ఉంటది. సో, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మొదలు పెడదాం. ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో నాగార్జున గారు అంతగా ఫైర్ అవ్వలేదు ఎవరి మీద. జస్ట్ నార్మల్‌గా బట్ ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. ఇవాళ సాటర్‌డే ఎపిసోడ్ అయితే. సో, సాటర్‌డే ఎపిసోడ్ ఏంటంటే మెయిన్‌గా ఒక్కొక్కళ్ళ గురించి తప్పుల గురించే చెప్పారనమాట. అండ్ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మాధురి గారిది పవర్ ఏదైతే ఉందో లైక్ ఇమ్యూనిటీ పవర్ అదైతే నాగార్జున గారు ఐ మీన్ 'బిగ్ బాస్' టీమ్ లాగేసుకుంటారనమాట. సో, బికాజ్ మీరు ఆల్రెడీ చూసారు ఈ వీక్ అంతా ఎపిసోడ్స్ కూడాను. సో, చాలా తప్పులైతే మాట్లాడారనమాట. అండ్ మోరోవర్ చాలా నెగెటివ్‌గా పోర్ట్రే అయింది. అండ్ నెగెటివ్‌గా పోర్ట్రే అవ్వడం కాదు, నెగెటివ్‌గా చేసుకున్నారు ఆవిడకి ఆవిడే. మాట తీరు గాని, గొడవ పడడం గాని, మేబీ తన మాట తీరే అలాంటిదో ఏంటో మనకైతే తెలీదింకా. బట్ ఆహ్, మాధురి గారు మాత్రం ఫుల్ నెగెటివ్ కంటెంటే ఉందనమాట ఈ వీక్ అంతాను. అండ్ ఎంతసేపు దివ్యతోని గొడవ పడడానికే చూసారనమాట. సో, అండ్ తనుజకి పాజిటివిటీ అయితే పెరిగింది. అండ్ ఇక్కడ ఈ ఎపిసోడ్ ఎలా ఉండబోతుందంటే, తప్పులు చెప్తూ అది కరెక్టా? కాదా? అని చెప్పి ఆడియన్స్ పోల్ కూడా పెట్టారనమాట. లైక్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అని చెప్పి. సో, 50-50% 90, 90, 80% అలా పోలింగ్ కూడా పెట్టారనమాట. అక్కడ స్టూడియోలో ఉన్న ఆడియన్స్ ద్వారా పోలింగ్ పెట్టారనమాట. సో, మోస్ట్‌లీ యెస్. ఈ పర్టిక్యులర్ వీక్ ఎపిసోడ్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. అండ్ కొంతమందికైతే కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి మరీ తప్పులేంటో చెప్పారు. అండ్ మీరు గమనించుంటే ఈ పర్టిక్యులర్ వీక్‌లో మాధురి గారు అండ్ రమ్య గారు ఇద్దరూ ఒకళ్ళ గురించైతే మాట్లాడారు. తనుజ అండ్ కళ్యాణ్ గురించి. తనుజ కొంచెం చనువిస్తుంది కళ్యాణ్‌కి అని చెప్పి. సో, రమ్య గారు అండ్ మాధురి గారు మాట్లాడుకున్నారు గదా! కళ్యాణ్ గురించి అండ్ తనుజ గురించి. సో, అది చాలా నెగెటివ్‌గా పోర్ట్రే అయిందనమాట బయటన. సో, నాగార్జున గారు అది చాలా తప్పు, పెద్ద తప్పు అని చెప్పి క్లియర్‌గా మాధురి గారికి అండ్ రమ్య గారికి చెప్పారు. అండ్ వాళ్ళు కూడా తప్పుగా అన్నట్టు ఒప్పుకున్నారనమాట. సో, దానికి అది కూడా ఆళ్ళు మాట్లాడింది కరెక్టా? కాదా? అని ఆడియన్స్ పోలిస్తే ఆడియన్స్ కూడా వాళ్ళు మాట్లాడింది తప్పు అని చెప్పి 90% ఎంతో వచ్చిందంట. సో, షూటింగ్ అయితే అయిపోయింది. సో, ఎలిమినేషన్ ఇంకా జరగలేదు. మేబీ 5 ఆర్ 6కి అవుతది ఎలిమినేషన్. సో, ఈ పర్టిక్యులర్ వీటి గురించి అయితే మాట్లాడారు. అండ్ తనుజకి కూడా కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి క్లియర్‌గా చెప్పారు. ఇలా అనుకుంటున్నారు బయటన. సో, జాగ్రత్త అని చెప్పి ఆట మీద కాన్సంట్రేట్ చేయమని చెప్పారు. అండ్ డీమాన్ పవన్‌కి అండ్ రీతుకి కూడా చెప్పారనమాట. ఆట మీద ఫోకస్ చేయండి. ఈ కనెక్షన్స్ ఇవన్నీ వద్దు అని చెప్పి. సో, దోస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. అండ్ కళ్యాణ్‌కి కూడా కొంచెం హింట్ అయితే ఇచ్చారనమాట. సో, ఆట మీద ఫోకస్ చెయ్యి. అమ్మాయిల మీద కాదు అన్నట్టు. అండ్ మోరోవర్ లైక్ తను సోల్జర్ మిలిటరీ నుంచి వచ్చాడు. అండ్ అవన్నీ కూడా ఇంకా గుర్తు రావాలి ఆయనకి. దేని గురించి వచ్చాడు, పర్పస్ దేనికని చెప్పి. ఎందుకంటే ఆట పరంగా బానే ఆడతాడు. బట్ ఇలాంటి విషయాల్లో కూడా కొంచెం ఇన్వాల్వ్‌మెంట్ తగ్గిస్తే కొంచెం బయట కూడా జనాలకి నచ్చుతదని అనుకుంటున్నాను. కమింగ్ టు ఎలిమినేషన్ అనాలిసిస్ ఈ పర్టిక్యులర్ వీక్ బాటమ్ 3లో ఎవరున్నారంటే హరిణి గారు, దివ్య గారు అండ్ రాము. ఈళ్ళు ముగ్గురైతే ఉన్నారనమాట డేంజర్ జోన్‌లో. సో, ఆబ్వియస్‌లీ బర్నీ గారు మాక్సిమం ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే తనకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ ఎమోషన్‌ది పక్కన పెడితే. అండ్ దివ్య అంటారా స్టార్టింగ్ వీక్స్‌తో కంపేర్ చేస్తే పర్టిక్యులర్ ఈ వీక్‌లోనైతే చాలా నెగెటివ్‌గా వచ్చింది. అండ్ మోర్ ఎమోషనల్ నేను ఎమోషనల్ కాదు అంటూనే ఎక్కువ ఎమోషనల్ అయిపోతున్నారు. అండ్ ఎమోషనల్ బాండింగ్ 1, 2 సార్లు ఓకే. బట్ ప్రతిదానికి ఏడ్చేయడం కొంచెం నెగెటివ్‌గా పోర్ట్రే అవుతుంది అది కూడా. ఎందుకంటే తన యొక్క మెచ్యూరిటీ ఆర్ తన కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తే చాలా పర్ఫెక్ట్‌గా చాలా ఒక మాట తీరు కూడా ఒక క్లారిటీగా ఇస్తదనమాట. బట్ కమింగ్ టు బాండ్స్ అండ్ ఎమోషన్స్ మళ్ళీ బర్నీ గారితోనే ఇంత క్లారిటీగా చెప్పాలి అంటే ఇంక బర్నీ గారితోనే ఎక్కువ ఎమోషనల్ బాండ్ ఉంది ఆవిడకి. బట్ ఒకానొక పాయింట్‌లో కూడా అన్నారు బర్నీ గారు, "ఎందుకిలా ఏడుస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళు చూస్తే బాగుంటదా? బాగోదు కదా! వాళ్ళు కూడా బాధపడతారు" అని అంటే దివ్య గారు ఏమన్నారు, "లేదు నేను ఇంట్లో కూడా ఇలాగే ఉంటాను నేను. ఎక్కువ సార్లు ఏడుస్తాను. ఇంకా నేను ఏడకపోతే ఇంకా ఏటి దివ్య ఏడలేదు" అని చెప్పి వాళ్ళనుకుంటారు. సో,
అని చెప్పి ఒక కన్వర్జేషన్ అయితే వచ్చింది. వచ్చినప్పుడు దివ్య గురించి చెప్పాలంటే నువ్వు స్టార్టింగ్‌లో నేను ఎమోషనల్ కాదు మీరంతా ఏడిపించినా కూడా నేను ఏడను అన్న అమ్మాయి ఇప్పుడు ఏడుస్తూ ప్రతిదానికి ఊ అంట ఆ అంటే ఏడుస్తుందనమాట. సో, ఆ ఏడడం కూడా కొంచెం మంచిగా ఎళ్ళదు. ఓకే. పోట్రే అవ్వదు బయటికి పక్కాగా. ఎందుకంటే ఒకసారి, 2 సార్లు ఓకే. బట్ మల్టిపుల్ టైమ్స్ జరుగుతున్న కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది చూడడానికి కూడా జనాలకి. ఈ వీక్‌లో దివ్య గారికి, మాధురి గారికి అస్సలు పడలేదనమాట. సో, అది కూడా నెగెటివ్‌గా పోట్రే అవ్వచ్చు. గోయింగ్ ఫార్వర్డ్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్. అండ్ ఈ పర్టిక్యులర్ విషయంలో కూడా నాగార్జున గారు అడ్రెస్ చేశారు. అండ్ మాధురి గారిదే తప్పని క్లియర్‌గా చెప్పారనమాట. సో, చూడాలి. ప్రతిదానికి గొడవ పెట్టుకోవడానికే చూస్తున్నారు. సో, తెలిసిందే కదా! వైల్డ్ కార్డ్స్ అంటే ఇంకా ఎలా ఉండాలో అలా ఉందామని ట్రై చేస్తున్నారో లేదో ఏంటో తెలీదు. అండ్ ఇవన్నిటికన్నా ఐషా మీకెలాగనిపించిందో తెలీదు గానీ, నాకైతే వరస్ట్ కంటెస్టెంట్ అనిపించింది నాకు. ఏదో ఒక్కసారి నామినేషన్‌లో ఒక మంచి పాయింట్ పట్టుకుంది తప్ప, ఆ తర్వాత నాకెక్కడ గూడా మంచిగా అనిపించలేదు ఆ అమ్మాయి. నామినేషన్‌లో కూడా ఒక పాయింట్ ఏంటంటే, మీరు బాండ్స్ ఏర్పరచుకోవడానికి వచ్చారా బిగ్ బాస్‌కి? లేదా గేమ్ ఆడడానికి వచ్చారా? బయటన ఎలా ప్రొజెక్ట్ అవుతుందా? అనేది ఒక క్లియర్ పిక్చర్ అయితే అందరికి కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ క్లియర్‌గా ఇచ్చింది. ఆ పాయింట్‌కి ఐ అప్రిషియేట్ ఇట్. బట్ కమింగ్ టు అదర్ థింగ్స్ ఏదైతే జరుగుతుందో, దాంట్లో కూడా నాకు అంతగా ఆయిషా ఒక మాట తీరు అవనియండి. తనకి తెలుగు రాదు అని మాత్రం అనుకోకూడదు. ఎందుకంటే తనకి తెలుగు క్లియర్‌గా స్పష్టంగా వచ్చు. మాట్లాడుతుంది. అండ్ షీ హాస్ అన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ బిగ్ బాస్ లైక్ ఎలా ఉండాలి అనేది. అండ్ ప్రతి ఒక్కళ్ళని టార్గెట్ చేస్తుంది తిను. ఎలా అంటే ట్రిగ్గర్ చేస్తుంది. తన వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా అస్సలు బాలేదనమాట. ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ చేస్తున్నాయి ఆ వర్డ్స్ కూడా. సో, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అని నేను అనను. డైరెక్ట్‌గానే చెప్తుంది అన్ని విషయాలను. సో, కొన్ని విషయాల వరకు ఓకే. పర్లేదు చెప్పచ్చు. బట్ ప్రతిదానికి పోక్ చేయడం అనేది బాగోదు. అంటే తనే రైట్ అన్నట్టు మాట్లాడుతది. సో, ప్రతిదానికి గొడవ పెట్టుకొని డీమోన్ పవన్‌తో అవ్వచ్చు, లేదంటే రితుతో అవ్వచ్చు. వాళ్ళు నార్మల్‌గా చెప్పినా కూడా ఈవిడ నెగెటివ్‌గా తీసుకొని నువ్వు నాకు చెప్పడం ఏంటి? నువ్వే ఇదేంటి డీమోన్ పవన్ ఏమో వచ్చి రితుని సపోర్ట్ చేస్తావేంటి నువ్వు అని చెప్పి ప్రతిదానికి పోర్ట్రే చేయకూడదు అలాగా. సో, విచ్ ఇస్ నాట్ రైట్. సో, ఇది జరుగుతుందనమాట. ఐషాకి కూడా గట్టిగానే ఇచ్చారు నాగ్ సార్. ఇవాల్టి ఎపిసోడ్‌లో కిరీటం టాస్క్ కూడా పెట్టారనమాట. టాస్క్ అంటే ఇంకేం లేదు. ఎవరికైతే ఆడియన్స్ పోల్ నుంచి పాజిటివ్‌గా వచ్చిందో వాళ్ళకి కిరీటం ఇస్తున్నారు. ఎవరైతే నెగెటివ్ వచ్చిందో వాళ్ళకి కిరీటం ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా మాధురి గారికి ఒక పవర్ ఇచ్చారు కదా! ఇమ్యూనిటీ పవర్ అదైతే తీసుకున్నారనమాట బ్యాక్‌కి బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. సో, ఈ మిస్టేక్స్ అవన్నీ కన్సిడర్ చేసి ఇప్పటి నుంచైనా కొంచెం మంచిగా ఆడతారు అన్న దీంతోనైతే మన నాగార్జున గారు క్లియర్‌గా నీట్‌గా చెప్పారనమాట. సో, చూడాలి. సారీ నేను టాపిక్ ఇటు నుంచి ఎటో వెళ్ళిపోయిందనమాట. సో, ఓకే. కమింగ్ టు ఎలిమినేషన్ అనాలిసిస్. దివ్య గారు అని చెప్పాను కదా! దివ్య గారు, భరణి గారు అండ్ రాము గారు డేంజర్ జోన్‌లో ఉన్నారన్నాను కదా! సో, భరణి గారు వన్ ఆఫ్ ద అదర్ పాయింట్ చెప్పాను ఇందాక చెప్పినట్టు కొంచెం సేఫ్ జోన్‌లోనే ఉన్నారాయన. అండ్ కమింగ్ టు దివ్య అండ్ రాము గారు. రాము గారికి ఈ వీక్ అవనియండి, ముందు వీక్ అవనియండి కెప్టెన్ అయిపోవడం వల్ల ఒక కంటెంట్ అయితే లేదు ఆయనది. ఓకే. సో, మహా అయితే తిప్పకూడదు 5-10 మినిట్స్ కనపడుతున్నారేమో నార్మల్‌గా ఇన్ ఎంటైర్ ఎపిసోడ్. బట్ కంటెంట్ అయితే అంత లేదు. అండ్ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ ఒకళ్ళని కెప్టెన్ చేసేయడం వల్ల కెప్టెన్స్ అయిపోయిన వాళ్ళని ఇంకే టాస్క్‌ల్లోనే ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి అంత కంటెంట్ రావట్లేదు. కంటెంట్ రాకపోతే ఆబ్వియస్‌గా ఆడున్నాడా లేదా అని కూడా మర్చిపోతారు జనాలు ఆ పర్టిక్యులర్ వీక్‌కి. సో, ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోద్ది ఆబ్వియస్‌గా కదా! సో, అదే జరిగింది ఇప్పుడు రాము విషయంలో కూడా. సో, లాస్ట్ 2 వీక్స్ అంతగా ఏమి అనిపించలేదు గేమ్. బట్ పొటెన్షియల్ అయితే ఉంది ఆయనకి. బట్ స్కోప్ దొరకలే ఎక్కడ కూడా. ఇన్ టర్మ్స్ ఆఫ్ కెప్టెన్సీ వచ్చిన వెంటనే ఆయనకి ఇంకా స్కోప్ దొరకలే. సో, దీన్ని బట్టి చూస్తుంటే కెప్టెన్సీ రాకుండా ఆడితేనే బెటర్ కదా! అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుందనమాట ఇప్పుడు ప్రెజెంట్. బిగ్ బాస్ ఆడియన్స్ కూడా అలాగే చూస్తున్నారు. అండ్ ఆబ్వియస్‌గా బిగ్ బాస్ టీమ్ కూడా టీఆర్పీ ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ మీద ఫోకస్ పెడతారు. ఈవెన్ ఆడు కంటెంట్ ఇస్తున్నాడా లేదా అని పక్కన పెడితే, ఎక్కువ నీకు టీఆర్పీ ఎక్కడ వస్తుంది? ఏ పాయింట్ మీద వస్తుంది? ఏ డిస్కషన్ మీద వస్తుందో దాని మీదే కదా వెళ్తది. సో, అదే అవుతుందనమాట ప్రెజెంట్ ఇప్పుడు. సో, రాము గారు చాలా అంటే బాటమ్ 1లో అని చెప్పొచ్చు. ఆ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అండ్ ఇంకోటి దివ్య అంటారా? చెప్పాను కదా! ఆల్రెడీ ఎమోషనల్ అయిపోయారు ఈ వీక్. సో, కంప్లీట్‌గా ప్రతిదానికి యాడడం కొంచెం లైక్ ఆట కనిపించలేదు. ఓకే. ఈ వీక్ అవని ముందు వీక్ కూడా అలాగే ఉంది కొంచెం. అండ్ బాండ్స్ పెట్టుకోవడానికి వచ్చారా? బాండ్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే బాండ్స్ అని చెప్పి అంటే సో, దివ్య గారు కూడా కొంచెం బాండ్ మెయింటైన్ చేస్తున్నారు. సో, మోస్ట్‌లీ ఇప్పుడు
కామనర్ గానే వెళ్తే లైక్ దివ్య కామనర్ కాబట్టి తను గాని వెళ్తే నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది ఇంకా బిగ్ బాస్ మొత్తం షోకి. కామనర్స్ని టార్గెట్ చేసి పంపించేస్తున్నారు బయటకి. ఎందుకంటే శ్రీజన్ కూడా అలాగే పంపించారు కదా, విచ్ ఇస్ అన్ఫేర్. ఇప్పటికీ ఇంకా వెళ్తుంది, ఇంకా ఫైట్ చేస్తున్నారు చాలామంది జనాలు కూడా, లైక్ శ్రీజన్ మళ్ళీ రీఎంట్రీకి పంపించండి అని చెప్పి. ఎందుకంటే అది కంప్లీట్ అన్ఫేర్ డెసిషన్ బై బిగ్ బాస్ టీమ్ అవ్వచ్చు, లేదా అక్కడ వైల్డ్ కార్డ్ డెసిషన్స్ అవ్వచ్చు. సో ఇంకా ఫైటింగ్ అయితే జరుగుతుంది. అలాగే కామనర్స్ని కానీ ఇప్పుడు కానీ టార్గెట్ చేస్తే మళ్ళీ దివ్యని పంపించేస్తే ఆబ్వియస్గా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది బిగ్ బాస్ టీమ్కి, టీఆర్పీ పడిపోద్ది. చూడరన్ను జనాలు చూడరన్నారు, బట్ ఓటింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇంకా ఓట్ చేయడం మానేస్తారు, ఓట్ చేసి వేస్ట్ అని. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దివ్య గారు వెళ్ళరని చెప్పి ఒక చిన్న నమ్మకం. సో మోస్ట్లీ రాము గారు 90% వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది ఇంకా షూటింగ్ అవ్వలేదు, ఇప్పుడు 6కి అంతకు అవుతుంది అది. సో మోస్ట్లీ రాము గారు వెళ్ళిపోతారు అనమాట. టూ ఎలిమినేషన్స్ ఉండేవాళ్ళు, డబుల్ ఎలిమినేషన్స్ ఉండవు ఈ వీక్, ఓన్లీ 1 సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అండ్ కమింగ్ టు పవర్ అస్త్ర పాయింట్కి వస్తే ఆబ్వియస్గా నాకు తెలిసి బిగ్ బాస్ ఈ వీక్ యూస్ చేసుకోమని చెప్పరు, ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా చెప్పరు. నెక్స్ట్ వీక్ యూస్ చేసుకోండి, లేదంటే ఒక మంచి ఫైర్ మూమెంట్ ఉన్న టైంలో యూస్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి బిగ్ బాస్ టీమ్ సలహా ఇస్తారేమో నేను అనుకుంటున్నాను. ఆర్ ఈ వీక్ అయితే మోస్ట్లీ ఎలిమినేషన్ అయితే జరిగిపోతుంది, ఎందుకంటే ఏవి కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది దివ్యకి అండ్ నెక్స్ట్ రాము గారికి. సో మోస్ట్లీ రాము గారు వెళ్ళిపోతారు, బట్ పవర్ అస్త్ర యూస్ చేస్తారా లేదా అనేది ఒక 50-50 ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇమ్మాన్యుల్ కూడా స్ట్రాటజీగానే ఆలోచిస్తారు, ఇంత దానికి సింపుల్గా ఎందుకు యూస్ చేస్తాడు. అంజనా గారికో ఇంకెవరికైనా యూస్ చేయొచ్చు, లేదు దానికి యూస్ చేసే పవర్ ఉంటే తనకి యూస్ చేసుకుంటాడు. ఆ పవర్ అస్త్రాన్ని అలా వేస్ట్ చేయడు అని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ టీం కూడా అంతగా ఫోర్స్ చేయరని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ టీమే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాడు కావాలో నువ్వు కావాలా అన్నట్టు క్రియేట్ చేసి ఏదైనా ఒక మంచి ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పవర్ అస్త్రాన్ని యూస్ చేయమంటారేమో అని నేను అనుకుంటున్నాను. సో మోస్ట్లీ పవర్ అస్త్రం అయితే యూస్ చేయలేదు ఈ వీక్. అండ్ రాము గారు అయితే 90% ఛాన్స్ అయితే ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ ఉంది, అండ్ వెళ్ళిపోతారు కూడా, ఎందుకంటే నాకు కంటెంట్ కూడా ఎవరికి కనిపించలేదు ఇందాక చెప్పినట్టు. సో ఇదేంటి ఇది జరగబోతుంది ఎలిమినేషన్ అయితే వాళ్ళ. మన కమ్యూనిటీలో పోస్టులు కూడా చేస్తుంటాను, జస్ట్ మీరు రియాక్ట్ అవ్వండి, ఆర్ యూ కెన్ ఆల్సో పోస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. మీరు ఎలా అనాలిసిస్ చేసుకోబోతున్నారు అండ్ నా నుంచి మీకు ఎలాంటి కంటెంట్ కావాలని కూడా మీరు కమెంట్స్ రూపంలో కానీ, లేదా ఈ బిగ్ బాస్ వీడియోస్ కింద కానీ, లేదంటే నా ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ పెడుతున్నాను, డిఫరెంట్ కేటగిరీస్. సో వాటిలో కూడా మీరు కమెంట్ చేయండి, నేను ప్రతిదానికి రెస్పాండ్ అవుతాను. అండ్ మీరు కూడా నాతో ఇంటరాక్టివ్గా ఉంటే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, లైక్ కంటెంట్స్ ఇంకా మంచి మీ ముందుకు తీసుకురావడానికి. ఇంతదాకా మీరు చూసారంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించే ఉంటుంది మీకు ఈ వీడియో. సో యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొచ్చేస్తాను, లైక్ షార్ట్ వీడియోలో నేను ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారని క్లియర్గా చెప్తాను. ఇలాంటి మంచి కంటెంట్ మళ్ళీ మీ దగ్గర వరకు రావాలి అంటే హిట్ ద లైక్ బటన్, కమెంట్ యువర్ ఒపీనియన్ అండ్ హిట్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ పేజ్ ఆఫ్ ఉషా. బై.